ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IIULER అట్ గోవా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో బోర్డు ప్రధానంగా సుప్రీం హైకోర్టు జడ్జిలు ఉంటారు అధ్యక్ష. అకాడమిషియన్స్, జ్యూరిస్ట్స్, BCM మెంబర్స్, అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు అధ్యక్ష. గౌరవ గవర్నర్ గారు నేను కలిసినప్పుడు ఆయన పర్సనల్ గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గా వచ్చాను, ఆంధ్ర రాష్ట్రానికి నేను కూడా నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఉండాలని ఆయన ఇది పర్సనల్ గా గవర్నర్ గారు పర్సనల్ గా తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేయించారు అధ్యక్ష. సభ తరపున ఆ గవర్నర్ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్, సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఒక జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా దీంట్లో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. గతంలో లెజిస్లేచర్ సెషన్ లో లేదు కనుక ఒక ఆర్డినెన్స్ అనేది మేము ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. అది అడ్మిషన్స్ కూడా 25 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని మొదలు పెడతాని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రులు నేను తెలియజేసుకుంది ఏంటంటే 20% సీట్స్ కంపల్సరీ ఆంధ్రులకే ఇవ్వాలి, లోకల్స్ కే ఇవ్వాలనేది కూడా మేము ఈ యాక్ట్ లో పొందుపరిచామని వాళ్ళకి తెలియజేస్తామని జరుగుతుంది అధ్యక్ష. చివరిగా ఏంటంటే ఇది కేవలం లీగల్ ఎడ్యుకేషనే కాకుండా PG అదేవిధంగా PhD రీసెర్చ్ దిశగా ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా మేము పెట్టుకున్నాం అధ్యక్ష.